శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విశాఖ జిల్లా గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ వద్ద ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ప్రధానంగా ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతి చెందారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుంది ఈ ప్రధానమైనటువంటి బస్సు. దాదాపు 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ప్రమాదం జరిగినటువంటి తీరులను పరిశీలించి కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే డ్రైవర్ యొక్క నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నా అయితే దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా 7గురికి తీవ్ర గాయాలు కావడం, సో సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి వారికి తరలించినటువంటి పరిస్థితి. డ్రైవర్ సహా మరో ఇద్దరు మృతి చెందడం మాత్రం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, విశాఖ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే విశాఖ జిల్లా గాజువాక పరిధిలో ఉన్నటువంటి శ్రీనగర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాజమండ్రి నుంచి విశాఖ మీదుగా పార్వతీపురం వెళ్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి అల్ట్రా డీలక్స్ బస్సు శ్రీనగర్ దాటిన తర్వాత అతి వేగంగా వచ్చి రాగున్నటువంటి టిప్పర్ వ్యాన్ ఢీకొనడంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి బస్సులో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే మృతి చెందినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఏడుగురికి పైగా తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడాను వాహనానికి సంబంధించినంత వరకు అతివేగంతో పాటుగా డ్రైవర్ నిద్రమత్తే కారణం అంటూ కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా శ్రీనగర్ కి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి ఈ బస్సుకు సంబంధించినంత వరకు కూడా బస్సులో అదే ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే బస్సులో ఉండేటటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థానిక స్వస్థలాలకు వేరే బస్సుల ద్వారా పంపించినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఈ ఘటనతో గాజువాక అంతా కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అక్కడ స్థానికుల సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ జరగక ముందే అక్కడ ఉండేటటువంటి బస్సుని గానీ టిప్పర్ ని గానీ పక్కకు తీసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. బస్సు ఎంత వేగంగా వచ్చిందనేది దానిపైన అయితే మాత్రం బస్సు అయినటువంటి ప్రమాదాన్ని తెలియజేస్తుందంటే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని ఇదే ఘటనకు సంబంధించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు గాజువాకలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి విచారణ చేయాలని, క్షతగాత్రులకు సంబంధించినంత వరకు మెరుగైన వైద్యం అందే విధంగా కూడా చర్యలు చేపడతాం. ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు సంబంధించినంత వరకు కూడా ఆర్టీసీ ఆదుకుంటుందంటూ కూడా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అతిపెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే శ్రీనగర్ నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. గాజువాక నుంచి పూర్తిగా కూడా ఏదైతే హైవేలో ఉండేటటువంటి వాహనాలు కానీ, మరీ ముఖ్యంగా కాలేజీలు కానీ స్కూళ్లు ప్రారంభం అవ్వలేనప్పటికీ కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుంది. గాజువాక ఇండస్ట్రీ ఏరియా కావడంతో పూర్తిగా కూడా తెల్లవారు 7 తర్వాత అంతా కూడా రద్దీగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున జరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విశాఖలో అలుముకున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరీ ముఖ్యంగా డ్రైవర్ నిద్రమత్త కారణమా లేకపోతే బస్సుకు సంబంధించినంత వరకు కూడా ఇంకే ఇతర కారణాలు ఉన్న దానిపైన మాత్రం పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా మంత్రులు స్పందించినటువంటి పరిస్థితి. క్షతగాత్రులను మెరుగైన వైద్యంతో పాటుగా ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామంటూ కూడా మంత్రులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. విశాఖ జిల్లా గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ వద్ద ఆగి ఉన్నటువంటి లారీని బలంగా వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. అయితే ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతి చెందారు.
ప్రధానంగా రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి బస్సుకు ఈ ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. 7 తీవ్రంగా గాయాలు కావడంతో సమీప హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమొత్తే కారణమని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నిద్రమొత్తే ప్రధానమైనటువంటి కారణమా లేదా బస్సుకు సంబంధించి సాంకేతిక పరమైనటువంటి సమస్య ఏదైనా తలెత్తిందా? అతివేగం ఈ ప్రమాదానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తును కూడా ప్రారంభించారు. మరోవైపు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా పోలీసులు పరిశీలించారు. ప్రధానంగా కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గాజువాకలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి పూర్తి స్థాయిలో కుటుంబాలను ఆదుకుంటుంది అన్నటువంటి భరోసాను కూడా కల్పించడం జరిగింది. ప్రమాద కారణాలపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి.